హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు లాజికల్లీ ఆలోచించారా? క్లాస్ టాపర్స్, ఏ గ్రేడ్ స్టూడెంట్స్ చాలాసార్లు ఫ్యూచర్లో గ్రేడ్ సి స్టూడెంట్స్ దగ్గర పనిచేస్తారు. ఏ స్టూడెంట్స్ వాళ్ళ జీవితంలో చాలా కష్టపడతారు, అయినా కూడా వాళ్ళు ఇలా చేస్తారు. వాళ్ళు తమకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారి కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు. ఈరోజు వీడియోలో మనం ఇదే టాపిక్ మాట్లాడుకుందాం. ఎలా సి స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ కంటే గొప్పగా ఎదిగారు. దీని గురించి తెలుసుకోవడానికి రాబర్ట్ కియోసాకి యొక్క బుక్ వై ఏ స్టూడెంట్ వర్క్ ఫర్ సి స్టూడెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముందుగా మనకు స్కూల్లో డబ్బు ద్వారా మనిషికి చెడు అలవాట్లు వస్తాయి అని నేర్పిస్తారు. దీనిని ఏ స్టూడెంట్స్ నమ్ముతారు, కానీ ఇది వాస్తవం కాదు. మనలో చాలామంది డబ్బు పొందిన తర్వాత డబ్బు పిచ్చివారు అయిపోతారు, కన్నింగ్ మైండ్ అయిపోతారు అని అనుకుంటారు. కానీ వీరిలో చాలామంది డబ్బు పొందిన తర్వాత ఫ్రెండ్స్, వాళ్ళ కమ్యూనిటీ, ఫ్యామిలీ కోసం హెల్ప్ చేయాలనుకుంటారు. డబ్బు మన ఎమోషన్స్ని యాంప్లిఫై చేస్తుంది. ఒకవేళ మీరు మంచివారైతే డబ్బు పొందిన తర్వాత మీరు ఇంకా మంచి వ్యక్తిగా మారిపోతారు. ఒకవేళ మీలో చెడు అలవాట్లు ఉంటే అవి కూడా సమాజం నోటీస్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను రియాలిటీగా మార్చడానికి సహాయపడుతుంది. మనం బిల్ గేట్స్ విషయానికి వస్తే, ముందు ఆయన మనలాగే సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు బిలియనియర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన సంపాదనలో 90% సమాజం కోసం డొనేట్ చేస్తున్నారు. మిగిలిన 10% మాత్రమే ఫ్యామిలీ కోసం యూస్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలి అనుకుంటే, మీకు డబ్బు లభించిన వెంటనే మీరు వాళ్ళ కోరికలను తీర్చాలనుకుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కానీ మనం అకాడమిక్ లైఫ్ని చూస్తే అవి ఇండైరెక్ట్గా డబ్బు కలిగిన వాళ్ళు విలన్స్ అని నేర్పిస్తాయి. మనం కూడా డబ్బు ఉంటే చెడు అలవాట్లు అనే ఎమోషన్స్లోనికి వెళ్ళిపోతాము. ఇంకా తక్కువ డబ్బు ఉంటే వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని, మంచివారిగా ఉండవచ్చని ఆలోచిస్తాము. ఒకవేళ మనం మంచి వాళ్ళమైతే డబ్బు సంపాదించిన వెంటనే మనం చాలామందికి హెల్ప్ చేయడానికి చూస్తాం. ఇంకో విషయం కూడా రాబర్ట్ డిస్కస్ చేశారు. టేకింగ్ లోన్ ఈజ్ బ్యాడ్ అని స్కూల్లో నేర్పిస్తారు. అంటే డబ్బు అప్పు తీసుకోవడం చెడ్డ అలవాటు అని స్కూల్లో నేర్పిస్తారు. కానీ అది వాస్తవం కాదు. అప్పు తీసుకోవడం 2 విధాలుగా ఉంటుంది, గుడ్ డెట్, బ్యాడ్ డెట్. బ్యాడ్ డెట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఏ విధమైన అప్పుతో మీరు వస్తువులను కొంటారో దానిని మెయింటైన్ చేయడానికి ప్రతీ నెల మీ జేబులో నుంచి డబ్బు ఖర్చు పెడితే అది బ్యాడ్ డెట్ అవుతుంది. ఉదాహరణకు, లో ఇన్కమ్ ఉన్నప్పుడు కార్ లోన్, హౌస్ లోన్ తీసుకుంటే అది బ్యాడ్ డెట్ అవుతుంది. ఏ అప్పు ద్వారా అయితే మీకు ప్రతీ నెల మీ జేబులో కొంత డబ్బు వస్తుందో, ఏ అప్పు ద్వారా మీరు ఏదైనా విలువగలిగిన ఆస్తిని కొంటారో దానిని గుడ్ డెట్ అంటారు. రాబర్ట్ ముందుగా కొన్న ప్రాపర్టీ కూడా లోన్ ద్వారానే కొన్నారు. ఆ ప్రాపర్టీ ద్వారా వచ్చే రెంట్ సహాయంతో ఆయన లోన్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసేవారు. ఇన్స్టాల్మెంట్ పోగా ఆయనకు ప్రతీ నెల $25 మిగిలేవి. నెలకు $25 అంటే మంచి ఇన్కమ్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన లోన్ మొత్తం తీర్చేశారో ఆ ప్రాపర్టీ ద్వారా ఆయన ఎక్కువ సంపాదించడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఆయన అప్పు తీసుకోకపోతే ఆ ప్రాపర్టీ కొనేవారు కాదు. మరియు ఇలానే చాలాసార్లు చేసి ఆయన తన రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద ఇలాంటి 1600 ఇళ్ళు ఉన్నాయి. మ్యాక్సిమం బిజినెసెస్ ఓపీఎం మీద డిపెండ్ అవుతాయి. మీనింగ్ అదర్స్ పీపుల్ మనీ డిపెండ్ మీదనే అవుతాయి అని రాబర్ట్ నమ్ముతారు. కానీ దీనికోసం మనం మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని రాబర్ట్ చెప్తారు. ఇవాళ నా దగ్గర $1 మిలియన్ ఉన్నాయి. నేను ఒక లగ్జరీ బోట్ కొన్నాను, కానీ నేను దానిని ప్రతిరోజు యూజ్ చేయను. అందుకనే నేను దానిని కూడా చోటోడ్ బోట్గా చేశాను. అంటే దానిని ఎవరైనా డబ్బు చెల్లించి ఒక రోజు కోసం కొనవచ్చు. దాని ద్వారా కూడా నేను ప్రతి నెల మనీ వస్తుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. గివింగ్ లెస్ ఇంపార్టెన్స్ టు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. 3 విధాల ఎడ్యుకేషన్ ఉంటుంది అని రాబర్ట్ వివరిస్తారు. అవి అకాడమిక్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఎక్కడైతే మనం చదవడం, రాయడం, మ్యాథమెటికల్ బేసిక్స్ నేర్చుకుంటామో అది అకాడమిక్ ఎడ్యుకేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, ఎదగడానికి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. దీనిలో మనం స్పెషలైజ్డ్ స్కిల్స్ని నేర్చుకుంటాం. ఫైనల్లీ ఇది మన ప్రొఫెషన్గా మారుతుంది. దీనిలో గ్రేడ్ ఏ స్టూడెంట్స్ అందరూ వస్తారు, ఎవరైతే డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, అకౌంటెంట్స్ అవుతారు. కానీ స్కూల్లో 3rd టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్ అయ్యింది. అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. టాపర్స్
ప్రొఫెషనల్స్ అండ్ అకాడమిక్ ఎడ్యుకేషన్లో పర్ఫెక్ట్గా ఉంటారు, ఎందుకంటే స్కూల్స్లో ఇదే నేర్పిస్తారు. కానీ వీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో పూర్గా ఉంటారు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ ఏ క్లాస్లో ఉండదు. అందుకనే వాళ్ళు మనీ గేమ్ని అర్థం చేసుకోలేకపోతారు మరియు ఫైనల్లీ సి గ్రేడ్ స్టూడెంట్స్ కోసం పనిచేస్తారు. రాబర్ట్ కూడా ఒక సి గ్రేడ్ స్టూడెంట్ అని ఆయన తెలియజేశారు. ఆయన ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండేవారట. ఆయన ఇంగ్లీష్ విని ఆయన టీచర్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యేది అని ఆయన తెలియజేశారు. ఆయన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని కూడా కంప్లీట్ చేయలేదు. ఆయన నేర్చుకున్నది ఒక్కటే, అది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ టాపిక్ మీద ఆయన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ని రాసినప్పుడు ఏ పబ్లిషర్ కూడా ఆయన బుక్ పబ్లిష్ చేయడానికి అగ్రీ అవ్వలేదు. కొందరు మేము మీ బుక్లో ఇంట్రెస్ట్ చూపడం లేదు అని తెలియజేశారు. మరికొందరు మాత్రం డైరెక్ట్గా మీకు ఈ టాపిక్లో నాలెడ్జ్ లేదు అని అన్నారు. మరికొందరు మీ ఐడియాస్ వేస్ట్ అని కూడా అన్నారు. కానీ 1997లో రిచ్ డాడ్ పూర్ డాడ్ సెల్ఫ్ పబ్లిష్ చేయబడింది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో బెస్ట్ ఫైనాన్షియల్ బుక్గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ బుక్ యొక్క 33 మిలియన్ కాపీస్ అమ్మబడినవి. రాబర్ట్ అంటారు, ముందు పబ్లిషర్స్ అందరూ నా బుక్ రిజెక్ట్ చేశారు, ఎందుకంటే వారంతా ఏ గ్రేడ్ స్టూడెంట్స్. వారు ఒకే ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ని మాత్రమే ఫాలో అవుతారు. నెక్స్ట్ టాపిక్ వద్దాం. మనకు స్కూల్లో నేర్పే విషయం ఏమిటంటే, ఇఫ్ డోంట్ కంప్లీట్ యువర్ అకాడమీస్ వి కాంట్ బీ సక్సెస్ఫుల్. అంటే మనం స్కూల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయకపోతే మనం సక్సెస్ అవ్వలేము. రాబర్ట్ దృష్టిలో స్కూల్ ఫినిష్ చేయనప్పటికీ తమ లైఫ్లో చాలామంది సక్సెస్ అయ్యారు అని ఆయన అంటారు. ఒకవేళ సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం మరియు ఇతరులకు సహాయం చేయడం అంటే నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకు అబ్రహాం లింకన్, జార్జ్ వాషింగ్టన్, ఆండ్రియో జాన్సన్ వీళ్ళంతా స్కూల్ ఫినిష్ చేయలేదు, కానీ యుఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యారు. రాబర్ట్ ఫ్రాస్ట్ని తీసుకోండి, గొప్ప పాయిట్. మార్క్ ట్వైన్ని తీసుకోండి, సక్సెస్ఫుల్ ఆథర్ అయ్యారు. ఆండ్రియో కానింగ్ని తీసుకోండి, ఒక ఇండస్ట్రియలిస్ట్. హెన్రీ ఫోర్డ్ని తీసుకోండి, ఫోర్డ్ కంపెనీ యొక్క ఓనర్. మార్క్ జూసన్బర్గ్, బిల్ గేట్స్ వీళ్ళంతా స్కూల్ ఫినిష్ చేయలేదు, కానీ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అయ్యారు. రాబర్ట్ వాళ్ళ నాన్నగారు ఒక ఏ గ్రేడ్ స్టూడెంట్. ఆయన 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ని 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేశారు. ఆయన తన కెరియర్లో సూపరింటెండెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేజ్లో ఉండేవారు. ఇదంతా అచీవ్ చేసిన తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఆయన ఫేస్ చేశారు. వాళ్ళ నాన్న ఎప్పుడూ రాబర్ట్కి స్కూల్కి వెళ్ళు, హార్డ్ వర్క్ చేయి, ఒక పిహెచ్డి డిగ్రీ పొందు, ఒక సెక్యూర్ జాబ్ సంపాదించు, దాని తర్వాత నీకు మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్స్ దొరుకుతాయి అని అనేవారు. ఇండైరెక్ట్గా ఆయన రాబర్ట్ని ఆయనలాగానే మార్చాలనుకున్నారు. ఒకరోజు రాబర్ట్ నాన్నగారు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తూ మోనోపలీ గేమ్ ఆడారు. రాబర్ట్ వాళ్ళ రిచ్ నాన్న రాబర్ట్ని మరియు అతని ఫ్రెండ్ని తన ప్రాపర్టీస్ చూయించడానికి తీసుకెళ్లారు. ఈ ఇల్లు రెంట్కి ఇవ్వబడింది. ఎప్పుడైతే నేను ఈ రెంట్స్ ద్వారా ఈ ఇంటి లోన్ని తీరుస్తానో అప్పుడు ఈ ఇల్లు నాది అవుతుంది. నేను ఇంకా చాలా సంపాదించగలుగుతాను అని ఆయన అన్నారు. అంటే ఆయన రియల్ లైఫ్లో కూడా మోనోపలీ గేమ్ ఆడారు. రియాలిటీలో కూడా అదే జరిగింది. ఒక 8th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ హవాయిలో రిచ్ పర్సన్గా ఎదిగాడు. మోనోపలీ గేమ్ యొక్క లాజిక్ని అర్థం చేసుకున్న రాబర్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు రియల్ లైఫ్లో కూడా మోనోపలీ గేమ్ ఆడుతున్నారు అని అన్నాడు. అప్పుడు రాబర్ట్ వాళ్ళ నాన్న, రియల్ లైఫ్లో మోనోపలీ గేమ్ ఆడడం అనేది జరగదు, ఎడ్యుకేషన్ ద్వారానే సక్సెస్ అవ్వగలుగుతాము అని వాదించారు. మనం లైఫ్లో రిచ్ అవ్వాలి అంటే 2 కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, 2 క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్. ఎప్పుడైతే నార్మల్ పర్సన్ తన నెలవారీ ఖర్చులు రాస్తాడో అతడు కేవలం 2 వస్తువులను మాత్రమే అబ్జర్వ్ చేస్తాడు. ఒకటి ఇన్కమ్, 2 ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఏదైతే ప్రతి నెల సంపాదిస్తాడో, ఎక్స్పెన్సెస్ ప్రతి నెల ఖర్చులు. ఇవి తప్ప వేరేది ఆలోచించడు. నార్మల్ పర్సన్ తన ఇన్కమ్ని పెంచాలి అనుకుంటాడు. ఇలా మాత్రమే తను రిచ్ అవుతాడు అని అనుకుంటాడు. కానీ ఒక ఫైనాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ ట్రూలీ రిచ్ పర్సన్ తన మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మరో 2 కాలమ్స్ని కూడా చేరుస్తాడు. అవి అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ తనకు బాగా డబ్బు సంపాదించి పెడతాయి, తను కష్టపడినా కష్టపడకపోయినా. మరియు లయబిలిటీస్ అంటే వేరే వ్యక్తి యొక్క జేబులో నుంచి డబ్బు తీసుకోవడం, అంటే కార్ లోన్ తీసుకోవడం, హోమ్ లోన్ తీసుకోవడం. కానీ అదే కార్ని రెంట్కి ఇస్తే అది మనకు ఒక అసెట్గా మారుతుంది. మనం మన ఇంట్లో ఒక రూమ్ రెంట్కి ఇస్తే అది కూడా మనకు ఒక అసెట్ అవుతుంది. ప్రతి ఒక్క రిచ్ పర్సన్ యొక్క మొత్తం ఫోకస్ తన అసెట్స్ కాలం మీదనే ఉంటుంది. నేను ఏ విధమైన అసెట్స్ని కొనాలి,
ఏది నాకు ఎసెట్గా పనికొస్తుంది అని ఆలోచిస్తాడు. అతను ఏదైనా షాప్ కొంటే దానిలో వేరే ఎంప్లాయీని పెట్టి తను వేరే ఎసెట్ పెట్టే పనిలో ఉంటాడు. నెక్స్ట్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. జనాలు 4 విధాలుగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈబిఎస్ఐ. ఈ అంటే ఎంప్లాయీ. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ప్రతి నెల శాలరీ వస్తుంది అంటే మీకు కూడా తెలుసు మీరు ఎంప్లాయీ లాగానే ఉంటారు. సక్సెస్ అవుతారు కానీ రిచ్ అవ్వలేరు. ఎందుకంటే ఎంప్లాయీ టోటల్ ఫోకస్ ఇన్కమ్ మీదనే ఉంటుంది కానీ ఎసెట్స్ మీద ఉండదు. నెక్స్ట్ ఎస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఎవరైతే కాస్త కాంగ్రుయెన్స్గా ఉంటారో మరియు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్. జస్ట్ లైక్ షాప్ కీపర్స్ లేదా డాక్టర్స్. వీరు బిజినెస్ చేస్తున్నాం అని అనుకుంటారు కానీ వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఎందుకంటే వీరు తమ సిస్టమ్ని వీరు ఉంటూనే పని జరిగే విధంగా సెట్ చేసి పెట్టుకుంటారు. అందుకనే వీరు ఎక్కువగా సంపాదించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే వీరు ఎక్కువ సంపాదించడం మొదలు పెడతారో అప్పుడు వీరు ఎక్కువగా బిజీ అయిపోతారు. ఎందుకంటే ఏ డబ్బైతే వీరు సంపాదిస్తున్నారో దాని కోసం వీరు మాత్రమే తప్పక పని చేయాలి. నెక్స్ట్ టైప్ బి, బిజినెస్. ఇలాంటి వారు ఓపీఎం మరియు ఓపీటీని యూజ్ చేస్తారు. ఓపీఎం అంటే అదర్స్ పీపుల్ మనీ, ఓపీటీ అంటే అదర్స్ పీపుల్ టాలెంట్. ఇతరుల పని మరియు టాలెంట్ని ఉపయోగించి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది వీరికి ఎసెట్లా పనిచేస్తుంది. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకు డబ్బు సంపాదించి పెడుతుంది. వాళ్ళే బిజినెస్ మెన్. జస్ట్ లైక్ రాబర్ట్. ఈరోజు రాబర్ట్ దగ్గర 1600 ఇండ్లు ఉన్నాయి. ఆయన వాటిని ఓపీఎంతో కొన్నారు మరియు వాటి నుంచి రెంటల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అది కూడా ఓపీటీ ద్వారా, అదర్స్ పీపుల్ టాలెంట్స్. ఫోర్త్ టైప్కి వస్తే అది ఐ, ఇన్వెస్టర్స్. ఎవరైతే వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్టర్స్. ఎట్ ఏ టైం మీరు ఏవైనా 2 క్వాడ్రెంట్స్, 3 క్వాడ్రెంట్స్, 4 క్వాడ్రెంట్స్లో ఉండొచ్చు లేదా మీరు నెమ్మదిగా క్వాడ్రెంట్స్లో షిఫ్ట్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మీరు బి అండ్ ఐ క్వాడ్రెంట్ రెండిటిలో ఉంటారో అప్పుడే మీకు సక్సెస్ దక్కుతుంది. ఒక ఈ అండ్ ఎస్, ఎంప్లాయీ మరియు సెల్ఫ్ ఎంప్లాయీ మొత్తం ఫోకస్ వాళ్ళ ఇన్కమ్ మీదనే ఉంటుంది. కానీ బి అండ్ ఐ, బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్స్ యొక్క మొత్తం ఫోకస్ వాళ్ళ ఎసెట్స్ కాలం మీదనే ఉంటుంది. ఈ వీడియోలో మనం 4 పాయింట్స్ని మాట్లాడుకున్నాం. ఫస్ట్, మనీ మనుషుల్ని చెడ్డ వ్యక్తులుగా మారుస్తుంది కానీ అది వాస్తవం కాదు. మనీ జస్ట్ మనీ. అది మనం వస్తువులను కొనే శక్తిని ఇస్తుంది. ఒకవేళ మనలో మంచి ఎమోషన్స్ ఉంటే మనం మంచి వస్తువులను కొంటాం, ఇతరులకు సహాయం చేస్తాం. ఒకవేళ చెడు ఎమోషన్స్ ఉంటే చెడ్డ వస్తువులను కొంటాం, ఇతరులకు హాని చేస్తాం. సెకండ్ థింగ్ వచ్చేసి అప్పు తీసుకోవడం చెడ్డ అలవాటు అని. కానీ అప్పు 2 రకాలుగా ఉంటుంది. మంచి అప్పు, చెడు అప్పు. అప్పు తీసుకొని ప్రతి నెల మన జేబు ద్వారా ఖర్చు పెడుతుంటే అది చెడు అప్పు. అప్పు తీసుకొని ప్రతి నెల మన జేబులో డబ్బు వస్తుంటే అది మంచి అప్పు. నెక్స్ట్ థింగ్, మనం ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ మీరు అకాడమిక్ అండ్ ప్రొఫెషన్ సబ్జెక్ట్స్లో బాగా ఉంటే తప్పకుండా మీరు ఫైనాన్షియల్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటారని గ్యారంటీ లేదు. దానికోసం మీరు సపరేట్గా కష్టపడి నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఎవరైతే మంచి ప్రొఫెషన్స్లో ఉండి కూడా మనీ నాలెడ్జ్ లేక రిచ్ వ్యక్తులు కాలేకపోతున్నారు. ఎవరైతే స్కూల్ కంప్లీట్ చేయరో వారు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేరు. అది కూడా అక్షరాల వాస్తవం కాదు. ఎవరైతే స్కూల్ కంప్లీట్ చేయలేదో వాళ్ళు ప్రెసిడెంట్స్ కూడా అయ్యారు మరియు పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్ అయ్యారు. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక ఫైనాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ కావడానికి 2 మ్యాటర్స్ పక్కా తెలిసి ఉండాలి. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సెకండ్ వన్ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్. ఒకవేళ మనం బి అండ్ ఐ క్వాడ్రెంట్లో ఉంటే రిచ్గా మారడానికి మనం మన అసెట్స్ కాలం మీద ఫోకస్ చేయాలి. దాని ద్వారా మనం మన అసెట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్గా రిచ్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.